సినిమా స్టైల్లో దోపిడీకి పాల్పడ్డారు. ఖతర్నాక్ స్కెచ్తో కోట్ల రూపాయలు లూటీ చేశారు. బోర్డర్ దాటేశామని కాలర్ ఎగరేసుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ దోపిడీకి ఉపయోగించిన వాహనాన్ని మాత్రం వదలలేకపోయింది ముతూట్ రాబరీ గ్యాంగ్. ఆ తప్పిదమే వారిని అడ్డంగా బుక్ అయ్యేలా చేసింది. హైదరాబాద్ టు మహారాష్ట్ర వయా కర్ణాటక మీదుగా నుంచి వెళ్లిన దోపిడీ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు సొత్తు మొత్తం సీజ్ చేశారు. దోపిడీ మిస్టరీ వీడింది. మహారాష్ట్రలో దొరికిన రాబరీ గ్యాంగ్, దోపిడీ సొత్తు మొత్తం సీజ్. ఊపిరి పీల్చుకున్న బాధితులు. ముతూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహారాష్ట్రలోని లాతూర్లో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ వయా కర్ణాటక నుంచి మహారాష్ట్రలోకి ఎంటర్ అయిన దొంగల్ని చాకచక్యంగా అరెస్టు చేశారు. దోపిడీ చేసిన సొమ్ముతో పాటు వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. గత నెల 28న రామచంద్రాపురంలోని ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీ జరిగింది. బ్లాక్ కలర్ స్కార్పియోలో వచ్చిన దుండగులు సినీపక్కీలో చోరీకి పాల్పడ్డారు. సిబిఐ అధికారులమంటూ బిల్డపిస్తూనే మారణాయుధాలతో సిబ్బందికి ముచ్చమటలు పట్టించారు. అరుస్తే అంతు చూస్తామంటూ లూటీకి తెగబడ్డారు. చూస్తుండగానే లాకర్లలో ఉంచిన బంగారం, నగదు మొత్తం బ్యాగుల్లో సర్దేశారు. నిమిషాల వ్యవధిలో సీన్ నుంచి ఎస్కేప్ అయ్యారు. పట్టపగలే జరిగిన రాబరీపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కు చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. కార్ నెంబర్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో పడ్డారు. అయితే బ్లాక్ కలర్ స్కార్పియోకున్న నెంబర్ ప్లేట్ ఒక స్కూటర్దిగా గుర్తించారు. ఆ తర్వాత లోకల్ సెల్ టవర్ నుంచి ఎవరెవరికి ఎక్కడి నుంచి కాల్స్ వెళ్లాయో పరిశీలించారు. నో డౌట్ ఇది పక్కా ప్రొఫెషనల్ దోపిడీ ముఠా పనేనని నిర్ధారణకు వచ్చారు. కొద్ది రోజుల కిందట కర్ణాటకలో ఇదే తరహా రాబరీ జరిగింది. రెండింటికి ఒకే రకమైన పోలికలున్నట్లు పోలీసులు గుర్తించారు. దోపిడీ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు తెలంగాణ, కర్ణాటకతో పాటు మహారాష్ట్రలోనూ సెర్చింగ్ ముమ్మరం చేశారు. దీంతో లాతూర్లో రాబరీ గ్యాంగ్ అడ్డంగా బుక్ అయింది. 6 నిందితులతో పాటు 12 కోట్ల విలువ చేసే సొత్తు, స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఈ గ్యాంగ్ ఎన్ని దోపిడీలకు పాల్పడింది, ఏ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిందనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు.